ఎఫ్డీఏల రచ్చ, వాల్మార్ట్ లాంటి కంపెనీలు తిమింగలాల మింగేస్తాయన్న విమర్శలు, అటు సపోర్ట్ చేసేవాళ్ళు ఇటు వ్యతిరేకించే వాళ్ళు ఎవరి వాదన ఎలా ఉన్నా సౌత్ లో వాల్మార్ట్ అప్పుడే విస్తరణ మొదలుపెట్టేసింది. భారతీతో జాయింట్ వెంచర్ లో హైదరాబాద్ లో 3వ స్టోర్ కూడా స్టార్ట్ చేసింది. బెస్ట్ ప్రైస్ అంటూ జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇదంతా ఓ ఇష్యూను తెరపైకి తెస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో సంతల నుంచి ఇప్పుడు అల్ట్రా మోడర్న్ సిటీల్లో మెగా స్టోర్స్ దాకా ఇండియన్ రిటైల్ ఫేసే మారిపోయింది. మారిపోవడం కాదు, ఏకంగా పెద్ద ప్లాస్టిక్ సర్జరీయే జరిగింది. ఇదే V6 స్పాట్ లైట్. 20 ఏళ్ల క్రితం భారతదేశం, ఇప్పుడు ఇండియా. మార్పు పేర్లోనే కాదు, ఇంకా చాలా ఉంది. ఆర్థిక సంస్కరణలకు గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోడవడంతో పల్లెలు పట్టణాలుగా మారిపోతున్నాయి. సిటీ కల్చర్తో పోటీ పడుతూ అర్బన్ కల్చర్ ఎదుగుతోంది. పల్లె నుంచి పట్టణాల దాకా మనిషి లైఫ్ స్టైల్లో టోటల్గా మార్పొచ్చింది. ఇప్పటి టీనేజర్లకు 20 ఏళ్ల క్రితం ప్రపంచం గురించి చెప్పాల్సిన రోజులొచ్చాయి. ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని పరుగులు పెట్టించిన మలుపు. 1990లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టిన ఎకనామిక్ రిఫార్మ్స్ భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో పోటీ పడేలా చేసింది. ఒకప్పుడు వ్యవసాయం భారతదేశం ప్రధాన ఆదాయ వనరు. 80% పైగా జనం వ్యవసాయం పాడితోనే బతికేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అగ్రికల్చర్ అంటేనే ఆమడ దూరం పారిపోతోంది నేటి యూత్. చాలా మందికి చిల్లర కొట్లే ఆధారం. అందుకే భారతదేశం ఇప్పుడు ఆహార భద్రత గురించి ఆందోళన చెందుతోంది. మెజార్టీ జనం వ్యవసాయం నుంచి పక్కకు తప్పుకున్నారు. చాలా మంది ఇతర వృత్తుల వైపు మళ్లారు. అవకాశాలు, మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో పల్లెలు పట్టణాలుగా మారిపోతున్నాయి. 5,000కు పైగా జనాభా ఉన్న చాలా గ్రామాలు ఇప్పుడు పట్టణాలుగా ఎదిగాయి. సెమీ అర్బన్ ఏరియాలు కూడా చిన్న సైజు పట్టణాలుగా రూపాంతరం చెందాయి. ఈ మార్పు 10 ఏళ్లలోనే సాధ్యమైందంటే నమ్మగలరా? గతేడాది జనాభా లెక్కల్లో తేలిన విషయాలివి. ఆర్థిక సంస్కరణలతో దేశంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అవకాశం ఉన్న ప్రతి చోట భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో వ్యవసాయాన్ని వదులుకుని రియల్ బిజినెస్లోకి వచ్చేశారు రైతులు. భూములు లేని వాళ్లు వేరే పనుల్లోకి మారిపోయారు. మంచికా చెడుకా అన్నది పక్కన పెడితే అప్పటికప్పుడు ఆదాయం పెరిగింది. దాంతో మనుషుల జీవన శైలిలోనూ మార్పొచ్చింది. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమాని దేశం అభివృద్ధిలో దూసుకుపోయింది. సూపర్ పవర్గా ఎదిగింది. ప్రపంచ బ్యాంకు విధానాలపై విమర్శలున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతోనే అంతలా సాధ్యమైందనే వాళ్లు చాలామందే. దేశంలో మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువ. ప్రతి వ్యక్తి చేతిలోనూ మొబైల్ కనిపిస్తుంది. ఇదంతా ఆర్థిక సంస్కరణల మహత్యమే. ట్రాన్స్పోర్టేషన్, మార్కెటైజేషన్, బిజినెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఖరికి కోట్లాది మందికి ఆదాయ వనరుగా మారిన చిల్లర కొట్లు కూడా సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్ల స్థాయికి చేరాయి. ఒకప్పుడు ఒక్కో వస్తువును ఒక్కచోటే కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్నీ ఒకే దగ్గర దొరికే వ్యవస్థకు అలవాటు పడ్డారు జనం. ఇది ఒక్క సిటీలు, టౌన్లలోనే కాదు, గ్రామాలకు పాకింది. అందుకే ఇప్పుడు మన దేశ చిల్లర కొట్లపై విదేశీయుల కన్నుపడింది. వాటిని ప్రోత్సహిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి సంస్కరణల పేరుతో విదేశీ పెట్టుబడులకు గేట్లెత్తేశారు. ఒకే ఒక్క నిర్ణయంతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ప్రతిపక్షాలు మండిపడుతున్నా వెనక్కి తగ్గట్లేదు ప్రధాని. ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్ల పేరుతో కావాల్సిన వస్తువులన్నీ ఒకే స్టోర్లో దొరుకుతున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం గ్రామ స్థాయిలో సంతలు, అర్బన్ స్థాయిలో కిరాణా కొట్ల కల్చర్ ఉండేది. కిరాణా కల్చర్ ఇప్పటికీ కొనసాగుతుంటే సంతలు దాదాపు కనుమరుగైపోయాయి. ఇప్పుడు చిల్లర షాపులకు కూడా మాల్స్ పోటీగా వచ్చేశాయి. వాటికి తోడు మల్టీనేషనల్ కంపెనీలు మన మార్కెట్ను కొల్లగొట్టేందుకు ముందుకొస్తున్నాయి. గతంలో మన దగ్గర మార్కెట్ వ్యవస్థ ఎలా ఉండేది, అది ఇప్పుడెలా మారింది?
వారాంతపు సంతలు 10-15 ఏళ్ల కిందట గ్రామీణ ప్రాంతాలకు అవే ఆధారం. పాడి పంటలతో పాటు పండించిన ధాన్యాల్ని, వస్తువుల్ని అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఇవి మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో జరిగేవి. దానికి అక్కడి ప్రజా ప్రతినిధులు అన్ని రకాల ఏర్పాట్లు చేసేవాళ్లు. సంత జరిగే ప్రాంతంలో సందడి ఉండేది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా సంతల్లో వస్తు మార్పిడి విధానంలో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి విధానం ఒకటి ఉందనే విషయం కూడా చాలా మంది మర్చిపోయారు. సంత మా ఊరి సంత, అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. ఆహా చాల్ తక్కే జన్నా ఆహా అయ్య సంత, అయ్య సంత మా ఊరి సంత. ఆహా వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. సంతలు పల్లె వాతావరణానికి, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే వేడుకలు. మంచి మనుషులు, మంచితనం నిండిన మనుషులు, పల్లె అమాయకత్వంతో నిజాయితీగా జరిగే బిజినెస్. నో ఫిక్స్డ్ రేట్. బేరం కాస్త అటూ ఇటైనా సర్దుకుపోయే మనస్తత్వాలు. బాబాయ్, పెద్దయ్య, మామ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ చేసే వ్యాపారం. ఆ మనుషుల్లాగే నాణ్యమైన ఉత్పత్తులు. పిన్నిసుల నుంచి అడవి తేనె దాకా, ఉప్పులు పప్పుల నుంచి పశువుల దాకా అన్నీ దొరికే సాంప్రదాయ సూపర్ మార్కెట్లు ఆ సంతలు. ఇదంతా ఇప్పుడు ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే సీన్లు. కానీ ఇప్పుడు సంతలు ఎక్కడో గానీ జరగట్లేదు. మారిన లైఫ్ స్టైల్, ఆల్ ఇన్ వన్ రూఫ్ కల్చర్ కు జనం అలవాటు పడ్డం సంతల్ని మాయం చేసింది. ఎక్కువగా పశువుల సంతలు జరిగేవి. కానీ ఇప్పుడు మెషిన్లు రావడంతో పాడి పశువులు కూడా తగ్గిపోయాయి. పశువులు లేని సంతలు కళతప్పాయి. జనం ఆసక్తి చూపడం మానేశారు. దానికి తోడు అర్బన్ ఏరియాల్లోనూ సూపర్ మార్కెట్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటితో సంతలు మాయమయ్యాయి. వస్తు మార్పిడి. నాణేలు లేనప్పుడు, డబ్బంటే ఏంటో తెలియనప్పుడు ఈ పద్ధతి అమల్లో ఉండేది. చాలా ఏళ్లపాటు భారతీయులు అనుసరించిన పద్ధతి ఇదే. ఒక వస్తువునిచ్చి మరో వస్తువు తీసుకునేవాళ్లు. అప్పటి తరానికి వ్యవసాయమే ఆధారమైన ఒక్కో ప్రాంతంలో కొన్ని రకాల పంటలు పండించేవాళ్లు. అందుకే వస్తు మార్పిడికి చాలా డిమాండ్ ఉండేది. రాగి నాణేలు వచ్చే వరకు శతాబ్దాల పాటు అది కొనసాగింది. అప్పట్లో రైతులు పండించిన ధాన్యాన్ని అవసరం మేరకు ఉంచుకొని మిగతా ధాన్యాన్ని అమ్మేసేవాళ్లు, లేదా వస్తు మార్పిడి పద్ధతిలో వేరే వస్తువుల్ని తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రైతులు పండించిన పంటలకు దళారులు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. కొనుగోలుదారులకు రైతులకు మధ్య అడ్డుగోడలా అడ్డుపడుతున్నారు. వాళ్ల చేతి వాటంతో అన్ని వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ఇటు రైతు, అటు వినియోగదారుడు ఇద్దరూ నష్టపోతున్నారు. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. 1990 ఆర్థిక సంస్కరణలు. అప్పటి ఆర్థిక మంత్రి, నేటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాటికి బాటలు వేశారు. దాంతో దేశ అభివృద్ధి సూపర్ సానిక్ లా సాగింది. ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటే మన దేశం మాత్రం స్టడీగా నిలబడింది. అందులోనూ ఆయన రోలే కీలకం. ఇప్పుడు మరోసారి ఎఫ్డీఐలకు గేట్లు తెరిచారు. అదెంతవరకు సక్సెస్ అవుతుందో గానీ మన్మోహన్ నిర్ణయాలపై వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. 1990 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశ అభివృద్ధి వేగం పుంజుకుంది. బంగారం తాకట్టు పెట్టి దేశాన్ని నడిపించే స్థాయి నుంచి సూపర్ పవర్ రేంజ్కు చేరింది. దీని వెనుక 20 ఏళ్ల కృషి ఉంది. సంస్కరణల్ని అందిపుచ్చుకున్న తెలివితేటలున్నాయి. అందుకే
భారత్ వెలిగిపోయింది. అదే సమయంలో పేదరికం కూడా పెరిగింది. 20 ఏళ్లలో ప్రపంచం వేగంగా మారింది. మన దేశం కూడా బాగానే అభివృద్ధి ఫలాల్ని అందుకుంది. గ్లోబలైజేషన్తో దేశాల సంబంధాలు పెరిగాయి. వీటన్నింటినీ పక్కన పెడితే మన దేశంపై ప్రపంచ మార్కెట్ కన్నుపడింది. కార్ల నుంచి క్యాడ్బరీ చాక్లెట్ల దాకా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు మల్టీనేషనల్ కంపెనీలు. 100 కోట్ల జనాభా అవసరాలేంటో గుర్తించి మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకే ముందుకొస్తున్నారు. మన దేశంలో రిటైల్ మార్కెట్కు భారీ డిమాండ్ ఉంది. ఏటా రిటైల్ మార్కెట్ టర్నోవర్ 50,500 కోట్ల డాలర్లు. మన దేశంలో 1,20,00,000 కిరాణా కొట్లున్నాయి. ఇంత భారీ మార్కెట్లో వాటా కోసం దేశీ కంపెనీలు గురిపెట్టాయి. 10 ఏళ్ల నుంచి రిటైల్ మార్కెట్ను గమనిస్తూ వస్తున్న దేశీ బిజినెస్ టైకూన్లు సూపర్ మార్కెట్లను చైన్ సిస్టంతో మొదలుపెట్టారు. ఆ ఐడియాలోంచి వచ్చినవే సూపర్ హైపర్ మార్కెట్లు. మొదట్లో మెట్రో నగరాలు, ఆ తర్వాత బాగా బిజినెస్ ఉన్న పట్టణాలకు విస్తరించారు. ఇప్పుడు అర్బన్ ఏరియాలకు పాకేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ ఫ్రెష్, మోర్, హెరిటేజ్, స్పెన్సర్స్ లాంటి సంస్థలు వందలాది అవుట్లెట్లు మొదలుపెట్టాయి. వాటిని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికతో ముందుకొస్తున్నాయి. ఎవరు ఎంత ట్రై చేసినా ఇప్పటిదాకా 40% వాటాను ఏ సంస్థ చేజిక్కించుకోలేకపోయింది. దాన్ని గమనించిన మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు దేశీ కంపెనీలతో పోటీ పడేందుకు రంగంలోకి దిగుతున్నాయి. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, స్వపక్షంలోనే మద్దతు లేకపోయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ మన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. రిటైల్ మార్కెట్లో 51% విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగ్ కింగ్లా తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దేశంలో చిల్లర వ్యాపారాన్ని నమ్ముకుని దాదాపు 5 కోట్ల మంది జీవిస్తున్నారు. రిటైల్ మార్కెట్కు అనుబంధంగా మరో 2 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఎఫ్డీఐలకు గేట్లెత్తడంతో వాల్మార్ట్ లాంటి ఎంఎన్సీలు దేశంలో మెజార్టీ వాటాను చేజిక్కించుకుంటాయని చిల్లర వర్తకులు రోడ్డున పడతారన్న ఆందోళన వస్తోంది. అయినా తగ్గలేదు పీఎం. ఇప్పటికే రిటైల్లో కార్పొరేట్ల ప్రవేశంతో దేశంలో సిటీ కల్చర్తో పాటు అర్బనైజేషన్ వేగం కూడా పెరిగింది. అర్బన్ కల్చర్ని సూపర్ మార్కెట్లు అప్పటికే మార్చేశాయి. రిలయన్స్, బిగ్ బజార్, హెరిటేజ్ లాంటి కార్పొరేట్లు రిటైల్ మార్కెట్లోకి రావడంతో సూపర్ మార్కెట్ కల్చర్ కూడా కనుమరుగైంది. భారీ పెట్టుబడులతో వచ్చిన విదేశీ కార్పొరేట్లు సూపర్ మార్కెట్లను కూడా తిమింగలాల్లా మింగేశాయి. దీంతో అర్బనైజేషన్లోనే సిటీ కల్చర్ అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది అర్బన్ యూత్ను సిటీ ఆలోచనలకు దగ్గరగా ఎదిగేలా చేస్తున్నాయి. సిటీలకు, పట్టణాలకు కూడా హద్దులు చెరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గ్రామాలు కూడా పట్టణాల అలవాట్లను పెంచుకుంటున్నాయి. రిటైల్ మార్కెట్లో ఎంఎన్సీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో సహా కొన్ని దేశాల్లో మెజార్టీ వాటా దక్కించుకున్న వాల్మార్ట్ తన ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి వాల్మార్ట్ బిజినెస్ మొదలవుతోంది. ఓవైపు నిరసనలు, మరోవైపు బుజ్జగింపులు. యూపీఏ 2ను పనంగా పెట్టి తీసుకున్న నిర్ణయంపై మన్మోహన్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఆ వేడి తగ్గకుండానే ఎంఎన్సీ కంపెనీలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఇది హైదరాబాద్లో మొదలైన వాల్మార్ట్ మెగా స్టోర్. భారతీయ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్సేల్ స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించింది వాల్మార్ట్. దీంతో హైదరాబాద్లో వాల్మార్ట్ స్టోర్ల సంఖ్య 3కు పెరిగింది. వ్యాపారస్తులకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువుల్ని అందిస్తున్నామని, ఇప్పటికే 60,000 మంది వ్యాపారస్తులు సభ్యత్వం తీసుకున్నారని, వారికి స్పెషల్ డిస్కౌంట్లతో ఆఫర్ చేస్తున్నారు. కిరాణా వ్యాపారులు, ఆఫీస్, ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్లు, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరర్సే టార్గెట్గా ఈ స్టోర్ను ప్రారంభించారు. ఇందులో 400 ప్రైవేట్ బ్రాండ్లు, 5,000కు పైగా వస్తువులు లభిస్తాయి. ఒక్కో స్టోరుకు 40 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు వాల్మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ తెలిపారు. మరో 6 నెలల్లో రాష్ట్రంలో మరో 2 స్టోర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. We largely cater to 3 types of customers. The first big customer we cater to is the small kirana owners, the small shopkeepers, the mom and pop stores as some of us call it in English. Stores which are there in this country. We would like to open a lot of best price stores to serve them
to be able for them to come to this store and buy directly from here rather than have or go to a wholesale market or a semi. బెస్ట్ ప్రైస్ స్టోర్లో 25% లోకల్ వస్తువులకే ఛాన్స్ ఇస్తారట. డైరెక్ట్ ఫార్మ్ ప్రోగ్రాం పేరుతో దేశవ్యాప్తంగా 6,000 మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్నామని, స్టోర్ల పెంపు ద్వారా 3 ఏళ్లలో 35,000 మంది రైతులకు ఉపాధి కల్పించాలన్నది వాల్మార్ట్ ప్లాన్. మొత్తానికి చిల్లర వర్తకంలో తిమింగలంలా తయారైన వాల్మార్ట్ దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇక దాని విస్తరణ ఎంత వేగంగా ఉంటుందో, రిటైల్ మార్కెట్ను ఎలా స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళన వ్యాపారస్తుంది. పల్లెలు పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు నగరాలు అవుతున్నాయి. కానీ మనిషి మాత్రం మనిషి కాకుండా పోకూడదు. విధానాల పేరుతో విలువలు మారకూడదు. ఇండియన్ ఇన్కార్పొరేషన్లో మెగా రిటైల్ కల్చర్ మంచి చెళ్లపై వాదాలు వివాదాలు ఎలా ఉన్నా ఇండియన్ లైఫ్లో మార్పు మాత్రం ఎప్పుడో జరిగిపోయింది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్డ్.